కులాలకు సంబంధించి కూడా బీజేపీకైనా బీఆర్ఎస్కైనా ఇంకొకరికైనా విమర్శించే నైతిక హక్కు లేదు. ఎందుకు లేదంటే బీజేపీ వచ్చి కూడా 10 సంవత్సరాలైంది, బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలన చేసింది, ఏ రోజు ఆలోచన చేయలే. ఎవరు అడగకపోయినా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం మేరకు రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అంటే నిర్ణయం తీసుకొని, క్యాబినెట్ నిర్ణయం తీసుకొని చట్టంకి లోబడి టోటల్గా డోర్ టు డోర్ సర్వే సుమారుగా 95,000 మంది ఉద్యోగులతోటి, వాళ్ళ సంతకాలతోటి, ప్రతి ఇంటికి సంతకాలతోటి సర్వే చేసినటువంటి లెక్కలు వచ్చినాయి. ఒకటే మత్సుకు ఒకటే చెప్తున్నా, ఓసీల శాతం గతంలో చేసినటువంటి సర్వే లెక్కల ప్రకారం 20% ఉంటే ఈ రోజున అది తగ్గి 15% వచ్చింది. బీసీల శాతం గతంలో ఉన్న లెక్క కంటే 5% పెరిగింది. ఇంకా 3 లక్షల కుటుంబాల పైచిలకు ఈ సర్వేలో పాల్గొనే వాళ్ళు ఉన్నందుకు మళ్ళీ 10 రోజులు టైం ఇచ్చి మళ్ళీ వెళ్ళి వాళ్ళ దగ్గర తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దీనిలో కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, హరీష్ రావు అయినా, ఇతరులైనా ఎందుకు పాల్గొనలే? ఎందుకు ద్వేషం? దాపరికం లేకుండా చేస్తూ ఉన్నాం కదా. మీరు ఆనాడు చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే ఒక్క రోజులో చేసి తూతోని మమ అనిపించేసి దాన్ని శాసనసభలో పెట్టలే, క్యాబినెట్లో పెట్టలే, చట్టరూపం ఇవ్వలే. ఇలా మేము చేస్తున్నటువంటి బీసీ కులగణన దానికి చట్టరూపం ఇస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం దాన్ని పార్లమెంటులో బిల్లుగా పెట్టి రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం ఉంది, తమిళనాడు చేసినట్టుగా. ఒకవేళ మీరు చేయకపోతే, అధికారం మీరు చేయకపోతే, రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పరంగా రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% బీసీలకు కేటాయించడం జరుగుతుందని స్పష్టంగా అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దీనిలో వేలు పెట్టి చూపించడానికి అవకాశం ఎక్కడుంది? ఏ లెక్క ప్రకారం మాట్లాడతారు? మీరు చేయని పని మేము చేసినందుక 51% వచ్చింది వాళ్ళ లెక్క ప్రకారం. ఈ రోజున అంటే 51%లో 10% మైనస్ చేస్తే 41% వచ్చింది బీసీలు. గత బీఆర్ఎస్ పరిపాలన కేసీఆర్ లెక్క ప్రకారం ఈ రోజున 41% ఉన్నది 46 అయింది కదా, ప్లస్ 56% అయింది కదా. ఇంకా 3 లక్షల కుటుంబాలు ఉన్నాయి కదా. సపోజ్ ఆ కొత్తగా మళ్ళీ 10 రోజులు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఈ యొక్క మిగిలిపోయిన వాళ్ళ సర్వే చేయడం వల్ల 3 లక్షల కుటుంబాలు కూడా సపోజ్ బీసీలు వచ్చినాయి అనుకోండి. సో 56 ఇంకా పెరుగు సర్వే కావచ్చు. అంటే మనం గమనించాల్సిన లక్ష్యం, ఉద్దేశం దాచిపెట్టి చేయట్లేదే, మూసిపెట్టి మాట్లాడట్లేదే. అంటే పూర్తి పారదర్శకంగా ప్రజాస్వామ్య పద్ధతిలో అంటే కులగణన చేస్తూ దీన్ని ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం చేయాలని చెప్తా ఉన్నాం. చేయడం వచ్చే నష్టమేంది? వీళ్ళు స్పష్టత ఉంది, వీళ్ళు ఏమీ ప్రశ్నించడానికి స్కోపే లేదు. చెప్తా, బండి సంజయ్ మాట్లాడినా ఇంకొకరు మాట్లాడినా అసలు ప్రజాస్వామ్యం యొక్క లక్ష్యం ఏంటి? కులమా మతం కాదు. 100% భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి నెహ్రూ కుటుంబ సభ్యుల గురించి కులం లేదు, మతం లేదు, జాతి లేదు మాట్లాడుతూ ఉంటే ఏమైనా అర్థం ఉందా? ఇంగిత జ్ఞానం ఉన్నట్ట? ఎట్లా మాట్లాడుతారు? రెండవది కులానికి సంబంధించి స్పష్టంగా కనపడతా ఉంది. కొన్ని గుణానికి సంబంధించి లెక్కేస్తూ కూడా అరే నెహ్రూ గారు స్వాతంత్ర ఉద్యమం కంటే ముందే వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తుపాస్తుల్ని జాతీయం చేయడం జరిగింది. ఇందిరాగాంధీకి ఒక ముక్కు మహిళగా పేరు వచ్చింది. అంతేకాకుండా దేశ సమగ్రత కోసం ప్రాణాలు అర్పించింది. నిజమాబద్ధమా? దేశం ముక్కలు కావద్దు అనే దానికి ఆమె తీసుకున్న నిర్ణయం వల్లనే కదా ఆమె చనిపోయింది. అంటే ఇటువంటి పరిస్థితి వస్తుందని చెప్పని నిర్ణయం తీసుకోకుండా ఏమైనా ఆగిందా ఇందిరాగాంధీ గారు? అట్లాగే రాజీవ్ గాంధీ కూడా ప్రాణాలు అర్పించింది ఎవరి కోసం? నిర్ణయాల కారణంగానే కదా.
ఎవరి నిర్ణయాల కోసం? అంటే భారతదేశం పరిపుష్టంగా ఉండాలి, ప్రజాస్వామ్యం ఉండాలి, ముక్కచెక్కలు కావద్దు, ప్రపంచంలోనే భారతదేశం అగ్రగామి ఉండాలి అనే దాని నిర్ణయం తీసుకున్న భాగంగా రాజీవ్ గాంధీ అమరుడైండు. సోనియా గాంధీ గారు 2004లో పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ వచ్చింది. ప్రధానమంత్రి పదవి అవకాశం ఉన్నా ఆమె పదవి తీసుకోకుండా ప్రజాక్షేమం కోసం ఒక ఆర్థికవేత్తను మన్మోహన్ సింగ్ గారు కానీ ప్రధానమంత్రి చేసింది. ఎవరు చేస్తారా? ఇది చిన్న విషయమా? ఎవరు ఉంటారా? చిన్న పదవి, సర్పంచ్ పదవైనా, ఎంపీపీ అయినా, ఎమ్మెల్యేనా పదవులు వదులుకుంటారా? పదవి వస్తుంటే వద్దంటారా? అటువంటిది పదవి వదులుకున్నది రాహుల్ గాంధీ. ఆయన కూడా 2009లో అవకాశం వచ్చింది ప్రధానమంత్రి అవకాశం, అయినా తీసుకోలే కదా. కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసిండు కదా. అరే కులం ఉంది, గుణం ఉంది, మరి మీకేముంది? పార్టీ స్వార్థం కోసం మతాన్ని మీరు పెంచుతూ ఉన్నారు. మీరు భారతదేశ రాజ్యాంగంలో ఉన్నటువంటి దాన్ని, రాజ్యాంగం అంబేద్కర్ యొక్క లక్ష్యం ఏంది? సమాజ స్థాపన. అందరూ కూడా తలెత్తుకొని బతకాలా, అందరికీ ఆర్థిక సమానత్వం రావాలా. మళ్ళీ మీరు చేసింది ఉంది 10 సంవత్సరాల్లో దేశానికి ఏం చేసిండు? రాష్ట్రానికి సంబంధించి మీరు ఇచ్చినటువంటిది ఏంది? మీకు అవకాశం వచ్చి కూడా 3 రాష్ట్రాలు ఇచ్చిండు అన్నాడు. తెలంగాణ ఎందుకు ఇవ్వలే? అంటే రాజకీయ కోణంతో కాదా? అంటే మీ రాజకీయ లబ్ధి కోసం 15 సంవత్సరాలు సుమారుగా తెలంగాణ హక్కును కోల్పోయింది కదా. ఎవరి వల్ల? మీ వల్ల కాదా అన్నప్పుడు మీకు విమర్శించే హక్కు లేదు. ఈ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు అంతకన్నా ఇవ్వడం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.